రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో భాగంగా అమరావతి నిర్మాణంపై ప్రధానంగా చర్చించనున్నారు. ఇక సిఆర్డీఏ పనులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. సిఆర్డీఏ ఆమోదించిన 37,772 కోట్ల టెండర్ పనులకు ఆమోదం తెలపనున్నారు. 10 సంస్థల ద్వారా వచ్చే 1,21,659 కోట్ల పెట్టుబడులకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. అలాగే ఏపీలోని పెన్షన్ల పంపిణీలో వేలిముద్ర కష్టాలకు చెక్ పెట్టనున్నారు. ఏపీ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశం జరుగుతోంది. మరి దీనిపైన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ రోజు కేబినెట్ భేటీ అవడం జరిగింది. అయితే సిఆర్డీఏ అథారిటీలో ఆమోదించిన 37,702 కోట్లకి సంబంధించిన టెండర్లకి పనులు చేపట్టేందుకు ప్రస్తుతం ఈ రోజు జరిగే కేబినెట్ లో ఆమోదం తెలిపే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక కేబినెట్ ఆమోదంతో టెండర్లు దక్కించుకున్న సంస్థలకి లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ జారీ చేసే అవకాశం అవుతుంది. సిఆర్డీఏ ప్రస్తుతం సిఆర్డీఏ చేపడుతున్న 22,607 కోట్లు విలువైన 22 పనులకు సంబంధించి ఈ రోజు కేబినెట్ లో చర్చ జరగనుంది. కేబినెట్ లో చర్చ తర్వాత దీనికి సంబంధించి కూడా ఆమోదం తెలిపే అవకాశం కనబడుతుంది. ఇక అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద 15,081 కోట్ల విలువైన 37 పనులకు సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో ఆమోదం తెలిపే అవకాశం అయితే ఉంది. అమరావతిలో అటు పలు సంస్థలకి భూ కేటాయింపులకి సంబంధించి ఈ రోజు కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం ఉంది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే ఆ సంస్థలకి సంబంధించి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న నేపథ్యంలో ఆ సంస్థలకు సంబంధించిన భూ కేటాయింపుల అంశం పైన కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం అయితే ఉంది. ఇక మున్సిపల్ శాఖలోని పలు ఎజెండాలకి సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం కనబడుతుంది. దాంతో పాటు గతంలో ఏదైతే ఎస్ఐపిబి మీటింగ్ ఆమోదం తెలిపిన వాటికి సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించి దానికి సంబంధించి కూడా కేబినెట్ లో ఆమోదం తెలిపే అవకాశం కనబడుతుంది. ఇక 10 సంస్థల ద్వారా వచ్చే 1,21,659 కోట్ల పెట్టుబడులకి సంబంధించి ఈ రోజు కేబినెట్ లో ఆమోదం తెలిపే అవకాశం కనబడుతుంది. ప్రీమియం ఎనర్జీ లిమిటెడ్ నెల్లూరు జిల్లా నాయుడుపేటకి సంబంధించి 1,742 కోట్ల పెట్టుబడులకి సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. దాల్మియా సిమెంట్ కడప జిల్లాలో 2,883 కోట్ల పెట్టుబడులకి సంబంధించి కేబినెట్ లో ఆమోదం దొరకనుంది. లూలు గ్లోబల్ ఇంటర్నేషనల్ సంస్థ విశాఖపట్నం నగరంలో దాదాపు 1,500 కోట్ల పెట్టుబడులతో ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుకి ఈ రోజు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఇక సత్యవేడు రిజర్వ్ ఇన్ఫ్రాసిటీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ శ్రీ సిటీలో 25,000 కోట్లకి సంబంధించిన పెట్టుబడులకి సంబంధించి ఈ రోజు కేబినెట్ లో ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఇండోసాల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించి 58,469 కోట్ల పెట్టుబడులకి ఈ రోజు కేబినెట్ లో చర్చించి ఆమోదం దొరికే అవకాశం ఉంది. బాలాజీ యాక్షన్ బిల్డ్ వెల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కింద 1,175 కోట్ల పెట్టుబడులకు సంబంధించి కూడా ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఇక ఏపీ ఎన్జీఈఎల్ హరిత్ అమృత్ లిమిటెడ్ కంపెనీ అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లాలో 22,000 కోట్ల పెట్టుబడులకి ఇప్పటికే కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తుంది. ఆస్థా గ్రీన్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అన్నమయ్య కడప జిల్లాలో 8,240 కోట్ల పెట్టుబడులకి సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో దీనికి కూడా ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఇక మెఫెయిర్ బీచ్ రిసార్ట్ సంస్థ 400 కోట్లకి సంబంధించి పెట్టుబడులకి సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో ఆమోదం దొరికే అవకాశం ఉంది. ఉబరాయ్ విలాస్ రిసార్ట్స్ హోటల్ కి సంబంధించి కూడా 250 కోట్ల పెట్టుబడులకి ఈ రోజు కేబినెట్ లో ఆమోదం దొరికే అవకాశం ఉంది. ఈ పెట్టుబడుల ద్వారా 80,000 ఉద్యోగాలు దీనికి సంబంధించి కూడా 20,000 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ క్రాంతి.